ఓం శ్రీమాత్రే నమః. ధనుస్సు రాశి వారికి మే 21, 22 తేదీల్లో వీరితో ఒక బంధం శాశ్వతంగా దూరం కాబోతుంది. వీరితో ఒక బంధం ముగిసినట్లే. ధనుస్సు రాశి వారికి ఈ 2 రోజుల్లో ఒక వింతైనటువంటి సంఘటన జరగబోతుంది. అలాగే మీ మనస్సు కొంచెం ఒత్తిడి అనిపించినా కానీ మళ్ళీ కుదుటపడే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో అయితే మీ జీవితంలో కొన్ని మార్పులు రాబోతున్నాయి. మీరు ఎక్కువగా ఇష్టపడినటువంటి ఒక ప్రాణప్రదమైనటువంటి బంధాన్ని మీరు దూరం చేసుకోబోతున్నారు. మరి ఆ బంధం ఎలా తగ్గిపోవటానికి కారణం అవుతుంది, అలాగే మీ నుండి ఆ బంధం ఎలా దూరం అవుతుందో తెలిస్తే ఖచ్చితంగా మీరు షాక్ అవుతారని చెప్పుకోవచ్చు. ఈ 2 రోజుల్లో ధనుస్సు రాశి వారికి ఏ బంధం దూరం కాబోతుంది, వీరి జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, పూర్తి అంశాలను తెలుసుకునే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు చూడటానికి ట్రై చేయండి. మేమేం చెప్తున్నామో పూర్తి విషయాలు మీకు అర్థమవుతాయి. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు ఉంటాయి. అలాగే మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకున్న సరైన రిజల్ట్ రావట్లేదా? అయితే ఒక్కసారి ఈ గురుగారిని సంప్రదించండి. శ్రీ దుర్గా భవానీ జ్యోతిష్యాలయం గురూజీ మురళి ఆనంద్ రాజు గారు మీ జీవితంలో ఎటువంటి సమస్య ఉన్నా 100% పరిష్కారం చెప్పబడును. గురువు గారి సెల్ నెంబర్ 7057171356. గుప్త నిధుల రహస్యాలు, స్త్రీ లేదా పురుష వశీకరణం మా వద్ద ప్రత్యేకంగా చేయబడును. అత్త కోడళ్ళ మధ్య గొడవలు, ప్రేమ, పెళ్లి, సంతానం, పిల్లలు మాట వినకపోవడం, విదేశీ ప్రయాణాలు, రాజకీయాల సమస్యలు, ఇంటి వాస్తు, నరదృష్టి, నాగదోషం, గృహ శాంతి, మనశ్శాంతి, ఆరోగ్య శాంతి మరియు ఎటువంటి సమస్యకైనా 100% ఖచ్చితమైన పరిష్కారం చేయబడును. ఒక్కసారి నమ్మకంతో గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. మీ ప్రతి సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం అనేది ఇక్కడ లభిస్తుంది. ధనుస్సు రాశి అనేది రాశి చక్రంలోని 9వ రాశి. మూల నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ ధనుస్సు రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి గురువు. ఇక ధనుస్సు రాశి వారికి మే 21, 22 తేదీల్లో అయితే ఒక బంధం అనేది శాశ్వతంగా దూరం కాబోతుంది. ఈ 2 రోజుల్లో మీ జీవితంలో కొన్ని మార్పులు అయితే రాబోతున్నాయి. ముఖ్యంగా ఒక బంధం అనేది మీ నుండి దూరం కాబోతుంది. ఈ సమయంలో అయితే మరి అంతటి బలమైన బంధంలో ఎందుకు ఈ విధమైనటువంటి అంటే తెలియనటువంటి మీ బంధానికి ఎలా నరదృష్టి, అలాగే మీలో మీరు ఎందుకు ఇలా భద్ర శత్రువులుగా మారి విడిపోయేంత దూరం అనేది ఎందుకు కలుగుతుంది అనేటువంటి కారణం అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. ముఖ్యంగా వీడియో ఒంటరిగా చూడటానికి ప్రయత్నం చేయండి. ఈ యొక్క ధనుస్సు రాశి వారికి మే 21, 22 తేదీల్లో అయితే ఈ బంధం అనేది ముగిసినట్లే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ సమయంలో అయితే మీ యొక్క నమ్మకంపై పెద్ద దెబ్బ పడబోతుంది. ముఖ్యంగా ధనుస్సు రాశి వారు అందరినీ గుడ్డిగా నమ్ముతారు. ఎవరినైనా కానీ మీరు చాలా గుడ్డిగా నమ్మేస్తారు. సరిగ్గా ఆ నమ్మకమే ఇప్పుడు మీ పాలిట శాపంగా మారుతుంది. మీరు ఎవరికైతే ప్రాణం ఇచ్చారో వారే మీ ప్రాణాన్ని తీసేంత పని చేయబోతున్నారు. ముఖ్యంగా ఈ బంధం ఒక్క రోజులో దూరం కావడం లేదు. గత కొన్ని నెలలుగా కావచ్చు, కొన్ని సంవత్సరాలుగా కావచ్చు, ఆ బంధంలో చిన్న చిన్న పొరపాట్లు వస్తూనే ఉన్నాయి. తరచూ మీరు గమనిస్తూ ఉన్నప్పటికీ ఆ బంధాన్ని మీరు దూరం చేసుకోవడం ఇష్టం లేక కొంచెం మీరే సర్దుకుంటూ వెళ్తున్నారు. అయితే సర్దుబాటు వస్తున్నా కానీ ఈ రోజున అయితే మీ జీవితంలో ఇటువంటి ఒక బంధం అనేది దూరం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ సమయంలో అయితే ఈ యొక్క ధనుస్సు రాశి వారు ఎంతో కాలంగా అయితే ఎన్నో గొడవలు వచ్చినప్పుడు సర్దుబాటు చేస్తూ వస్తున్నప్పటి
ఎప్పటికైనా నా ప్రేమను అర్థం చేసుకుంటారు అని మిమ్మల్ని మీరు చాలా తగ్గించుకుంటూ, మీ విలువలను కూడా తగ్గించుకుంటూ, మీ యొక్క ప్రతి ఒక్క అంటే మీ గురించి తెలిసినటువంటి వాళ్ళకు కూడా ఎవరికి కూడా మీ గురించి కానీ, మీ ఇంట్లో కుటుంబ సభ్యులకు కానీ ఎవరికి కూడా చెప్పకుండా మీ మనసులో మీరే నలిగిపోతూ వస్తున్నారు. అంతా బాగుంటుందిలే అని చెప్పి మీరు ఆశించారు. కానీ అవతల వ్యక్తి మనసులో మీపై ఉన్నటువంటి ద్వేషం కావచ్చు, స్వార్థం కావచ్చు, క్రమంగా ఎక్కువైపోయింది. మీరు మౌనంగా ఉన్నప్పటికీ కూడా మిమ్మల్ని ఎక్కువగా చులకన చూడడం మొదలు పెడతారు. అయితే ఈ 2 రోజుల్లో అయితే మీ యొక్క పరాకాష్ఠకు చేరుకోబోతుంది. ఎందుకంటే ఈ 2 రోజుల్లో ఒక పెద్ద మెరికల్ జరుగుతుంది. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో అయితే మీకు ఊహించని ట్విస్ట్ రాబోతుంది. ఆ బంధం ఎలా మీ నుండి దూరం అవుతుందంటే, ఇది మీరు ఊహించినటువంటి ఒక పెద్ద ట్విస్ట్. మీకు అత్యంత ఆప్తమిత్రుడైన ఎవరైనా కావచ్చండి, మీకు బాగా తెలిసినటువంటి ఒక స్నేహితుడు కావచ్చు, ఒక స్నేహితురాలు కూడా కావచ్చు, మీరు ఇన్నాళ్ళు ఆరాధిస్తున్నటువంటి ఒక ప్రేమ బంధం కూడా కావచ్చు. మరి ఈ 2 రోజుల్లో అయితే మీకు ఒక నిజం తెలుసుకుంటారు. ఆ వ్యక్తి కేవలం ఇన్ని రోజులు మిమ్మల్ని వాడుకున్నారని, లేదా మీ వెనకాల గోతులు తవ్వుతున్నారని సాక్ష్యాలతో సహా మీకు పూర్తిగా అర్థం అవుతుంది. ముఖ్యంగా ఈ సమయంలో ఒక ఫోన్ కాల్ కానీ, ఒక వ్యక్తి ద్వారా కానీ తెలిసేటువంటి విషయం మీ మధ్య మాటల యుద్ధం అలా జరుగుతూ వస్తుంది. ఆ వాదన ఎంతగా ఎక్కువైతుందంటే, ఇక మీ ముఖం నాకు చూపించవద్దని చెప్పి ఒకరినొకరు అనుకొని ఆ బంధానికి శాశ్వతంగా స్వస్తి పలికే విధంగా ఉండబోతుంది. ముఖ్యంగా ఈ సమయంలో ప్రాణంగా ఉన్న స్నేహితులు కావచ్చు, ప్రాణంగా ప్రేమించిన వ్యక్తులు కావచ్చు, మీ ప్రేయసి కావచ్చు, ప్రేమికులు కావచ్చు, ఈ సమయంలో ఒక బంధానికి శాశ్వత దూరం పెంచుకునే విధంగా ఈ 2 రోజులు ఉంటాయి. ఈ 2 రోజుల్లో మీ జీవితంలో ఒక చేదు జ్ఞాపకంలో ఒక బంధం అయితే దూరం కాబోతుంది. వాళ్ళు మీ బంధువులు కావచ్చు, మీ స్నేహితులు కావచ్చు, అలాగే మీరు ప్రాణంగా ప్రేమించిన వ్యక్తులు కూడా కావచ్చు. మీ జీవితంలో ఇది ఒక చేదు జ్ఞాపకంలా మిగులుతుంది. ఎందుకంటే మీరు ఇన్ని రోజులు కూడా భరిస్తూ వస్తున్నారు. ఈ రోజు కాకపోతే మరొక రోజైనా వారితో మార్పు వస్తుంది అని చెప్పి మీరు బలంగా నమ్మారు. కానీ మీ కృషికి, మీరు ఇన్ని రోజులు పడినటువంటి ఓర్పుకు వారు ఇచ్చినటువంటి విలువ మాత్రం ఏమీ లేదు. ప్రతి విషయంలో వారు ఏదో ఒక విధంగా మిమ్మల్ని కిందికి లాగాలని చెప్పి చూశారు. కానీ మీరు మాత్రం తట్టుకోలేకపోయారు. దీనికి కారణం ఆ వ్యక్తి చేసేటువంటి నమ్మక ద్రోహం. అయితే దీనంతటికీ కారణం ఇది కేవలం డబ్బు కానీ, ఈర్ష కానీ, లేదా వారికంటే మీరు బాగా సెటిల్ అవుతున్నారని మీకు వస్తున్నటువంటి మంచి పేరు చూసి తట్టుకోలేకపోవడం. మీరు ఎవరికైతే కష్టకాలంగా అండగా నిలబడ్డారో వారి మిమ్మల్ని గుండెల మీద తన్నడం, ఇదంతా కూడా మీ మనసుకు చాలా తీవ్రమైనటువంటి లోటును మిగులుస్తుంది. అయితే ఆ వ్యక్తి మీ పతనాన్ని కోరుకుంటూ కొంతమంది శత్రువులతో సైతం చేతులు కలిపారు. వారు ఏంటంటే మీపై మీకు మీ మనస్సుతో ఆడుకున్నారు. అయితే గుర్తుంచుకోండి, మీరు బాధపడే అవసరం లేదు. ఎందుకంటే మీరు అన్ని పే చేస్తూ వస్తున్నారు. గొప్ప వీరులు, చిన్నప్పటి నుంచి ఎన్నో బరువు బాధ్యతలను మోశారు. కష్టం విలువ కూడా మీకు తెలుసు. ఏ సమస్య వచ్చినా ఎలా ఎదుర్కోవాలో అన్నటువంటి విషయాలు కూడా మీకు తెలుసు. కాబట్టి ఈ సమయంలో మీరు భయపడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు. మీరు కుంగిపోవడం, బాధపడడం, నిరాశపడడం ఇవన్నీ గతంలో జరిగిపోయాయి. కాబట్టి ఈ సమయంలో మీరు భయపడకండి. మీకు అత్యంత ప్రియమైనటువంటి బంధాలు చాలా ఎక్కువగా మీ చుట్టూ ఉన్నాయని చెప్పి మీరు తెలుసుకోలేకపోతున్నారు. గుడ్డిగా కొంతమంది వ్యక్తులను నమ్మి అదే నిజమైన బంధం అని చెప్పి మీరు తెలుసుకొని వారిని అయితే మీరు ఎక్కువగా వారిపైన నమ్మకాన్ని పెంచుకున్నారు. కానీ ఆ నమ్మకం పైనే ఇప్పుడు మీకు దెబ్బ పడింది. మీ నమ్మకమే ఇప్పుడు మిమ్మల్ని ఈ స్టేజ్కి తీసుకువచ్చింది అని చెప్పుకోవచ్చు. ఆ భగవంతుడు కొన్ని బంధాలను ఎందుకు దూరం చేస్తాడో తెలియదు, కానీ కొన్ని బంధాలు అయితే దగ్గర చేస్తారు. ఈ సమయంలో మీరు అయితే మీకు ఈ విషయం లాభాన్ని తెస్తుంది. కానీ
మీరు నష్టపోయే అవసరం ఏమీ లేదు. ఇది మీకు మేలు చేస్తుంది. ఆ బంధం అనేది దూరం కావడం వల్ల మీకు పెద్దగా నష్టం అయితే ఏమీ లేదు. అంతా అపకారమే జరుగుతుంది. భగవంతుడు మీకు అపకారమే చేశాడు అని చెప్పుకోవచ్చు. ఈ సమయంలో నిజమైన శత్రువులు ఎవరు, నిజమైన ప్రేమికులు ఎవరు, నిజమైన మిత్రులు ఎవరో మీకు ఖచ్చితంగా తెలుస్తుంది. అలాంటి వారికి మీరు దూరంగా ఉండడమే మేలు అని ఆ భగవంతుడు కొన్ని బంధాలను మీకు దూరం చేస్తున్నాడు. కాబట్టి మీరు ఈ 2 రోజుల్లో బాధపడే అవసరం లేదు అని చెప్పుకోవచ్చు. ఈ 2 రోజులు గ్రహాలు అయితే మీకు మిశ్రమ ఫలితాలనే ఇవ్వబోతున్నాయి. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో ఆర్థిక స్థితి చూసుకుంటే ఖర్చులు పెరిగే అవకాశం ఉన్నప్పటికీ ఆకస్మిక ధనలాభం లేదా కొత్త ఆదాయ మార్గాలు మీకు కలిసి వస్తాయి. ఉద్యోగంలో, వ్యాపారంలో ఊహించని మార్పులు చూస్తారు. కార్యాలయంలో పని భారం కాస్త ఎక్కువగా ఉంటుంది. ఓపికతో వ్యవహరిస్తే అనుకూల ఫలితాలు వస్తాయి. వ్యాపారస్తులకు పెద్దల సలహాలు బాగా కలిసి వస్తాయి. ఈ 2 రోజుల్లో ఊహించని విధంగా మీకు వ్యాపారంలో మంచి లాభాలు పొందుతారు. అలాగే కుటుంబ పరంగా, ఆరోగ్యపరంగా చూసుకుంటే ఈ 2 రోజులు కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో మనోధైర్యం పెరుగుతుంది. మానసిక ప్రశాంతత కోసం ఆధ్యాత్మిక చింతన వైపు మొగ్గు చూపుతారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. ఈ సమయంలో వృత్తిపరంగా కూడా మీరు ఊహించని లాభాలను పొందే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా మీరు ఏ పని చేసినా కానీ బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. భాగస్వామితో ఈ 2 రోజులు చిన్నపాటి అపార్థాలే పెద్ద గొడవకు కారణం తీస్తాయి. జాగ్రత్తగా వ్యవహరించండి. ప్రేమలో ఉన్నవారికి ఈ సమయంలో అయితే మీకు ప్రేమలో కొన్ని మార్పులు వస్తాయి. మీ బంధం ఈ సమయంలో దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. చిన్నపాటి గొడవలే పెద్ద అపార్థాలకు తలెత్తి మీ మధ్య పెద్ద గొడవలు అయ్యే విధంగా ఉండబోతున్నాయి. ఈ సమయంలో మీరు ఓపికగా ఉంటే బంధాలు నిలబడతాయి. లేదంటే కొన్ని బంధాలు దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త. ఈ 2 రోజులు ధనుస్సు రాశి వారికి గతంలో పెట్టిన పెట్టుబడుల ద్వారా మంచి లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి. అలాగే మీరు గతంలో ఎవరికైనా డబ్బు అప్పు ఇచ్చినట్లు అయితే అది తిరిగి వచ్చే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. మీరు ఏ పని చేసినా, ఏ ప్రయత్నం చేసినా భగవంతుని నామస్మరణతో పనులను మొదలు పెడితే మంచి ఫలితాలు పొందుతారు. ఈ 2 రోజులు లక్ష్మీదేవి ఆరాధన, ఆ పరమేశ్వరుని ఆరాధన ఎక్కువగా చేసుకోండి. మంచి ఫలితాలు పొందుతారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.